తండేల్ మూవీ సాంగ్ లో సాయి పల్లవి గారిది మీకు కాపీ కొట్టారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా, ఇది డాన్స్ వీడియో అనేది మీకు ఇన్స్టాగ్రామ్ త్రూ లేకపోతే మూవీలో చూసి ఏమన్నా నార్మల్ గా మీరే రియలైజ్ అయ్యారా, లేదంటే ఎవరైనా చెప్పడం వల్ల రియలైజ్ అయ్యారా? నేనే రియలైజ్ అయ్యాను, ఎందుకంటే నేనే చూసాను. నేను అప్పుడు మూవీ రిలీజ్ అయిన నైట్ పడుకున్నాను, అది రీల్ చూసాను. అప్పుడు మా సాయి పల్లవి గారు మేడం చేస్తున్నప్పుడు నా హ్యాంగిల్స్ అలాగే వెళ్తుంది. అంటే విత్ మేడం ని పిలిపించండి, నన్ను పిలిపించి ఇద్దరిని ఆ స్టెప్ వేయమని, వేరే వాడిని చేయమనండి, రాదు. ఎందుకంటే ఎవరు స్టెప్ ఉంటుందో, ఎవరు ప్రాక్టీస్ అయి ఉంటారో వాళ్ళకే అచ్చమొచ్చు. నాకు ఆ రోజు చూస్తుంటే ఇది నాకు అలా వెళ్తుంది స్లోగా, నా చెయ్యి అలా, ఇది నా స్టెప్పే. అప్పుడు చూసి నేను మార్నింగ్ చూసాను 5 o'clock, సరే పడుకోనేసాను. 5 o'clock లేచి మళ్ళీ ఎంత ఇన్స్టా చేసి చూసాను, సేమ్ హ్యాజిడ్ స్టెప్ నాదే ఉంది. అప్పుడు నా కళ్ళల్లో అలా నీళ్ళు వచ్చేసాయి. మీరు ఏ ఇయర్ లో ఆ రీల్ చేశారు? 2022 లో చేశాను మేడం. ఓకే, 2022 లో చేశారు. 3 years అవుతుంది. హాయ్ బుజ్జి రమేష్ అని నా ఇన్స్టా ఐడి, దాంట్లో చూస్తే అర్థమవుతుంది జనాలు, కొంతమంది ఇప్పుడంతా చూస్తున్నారు. ఓకే, సో నా సైడ్ నుండి ఒక క్వశ్చన్ ఉందండి. చెప్పండి. ఇదే స్టెప్ 2004 లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ సినిమాలో చేశారు, అంటే ఆయన దగ్గర నుండి మీరు కాపీ కొట్టలేదు మేడం? అది చూసుకొని ఇది చూసుకొని అది వేరేలా ఉంది. ఇప్పుడు నేను మీరు ఏదైతే హుక్ స్టెప్ చెప్తున్నారో అదే హుక్ స్టెప్ ఎన్టీఆర్ గారు చేశారు. సో మీరు చెప్పిన ఫస్ట్ స్టెప్ ఓకే, ఏదైతే హ్యాండ్స్ మూవ్మెంట్ ఇది ఉందో అది ఆల్రెడీ ఆంధ్ర వాళ్ళ మూవీలో ఎన్టీఆర్ గారు చేస్తున్నారు. సో దాని నుండి మీరు కాపీ కొట్టలేదని ఏంటి ప్రూఫ్? మేడం ఆ స్టెప్ కి ఈ స్టెప్ చూడండి మేడం, అది పై నుంచి ఎత్తిస్తున్నారు, ఇలా తీస్తున్నారు. సో దాన్ని మార్చి సాయి పల్లవి గారు మేబీ చేసుంటారు. అది నాది ఇప్పుడు నా పాయింట్ 2022 లో నేను ఇలా వేసాను. మ్యామ్ ది కూడా ఇలా సారు ఎన్టీఆర్ సారు ఇలా తీసుకొని ఇలా వేస్తున్నారు. సో మేము ఇలా వేస్తున్నాం మ్యామ్, దానికి దీనికి చాలా డిఫరెన్స్. అంటే నార్మల్ గా మన ఇండస్ట్రీలో ఏముంది అంటున్నాను. ఇప్పుడు సారు ఎన్టీఆర్ సారు ఆడుతున్నారు, నిజమే ఆంధ్ర వాళ్ళలో ఉంది, మీరు చూడండి ఇప్పుడు చూసారు కదా, వాళ్ళది ఇలా వచ్చి ఇలా వెళ్తుంది పైన. అది సాయి పల్లవి మేడం ది, సో ఇలా మాత్రమే ఉంది. ఓకే, సో ఈ స్టెప్ అర్థమైంది. బట్ చాలా మంది అంటే ఇప్పుడు సాయి పల్లవి గారు అయి ఉండొచ్చు, మేబీ ఆంధ్ర వాళ్ళ మూవీ నుండి ఆవిడ స్టెప్స్ ని తన ఓన్ గా కన్వే చేసుకొని ఇలా చేశారేమో తన స్టైల్లో. అంటే ఎక్కడో ఉన్న తను మీ ఇన్స్టాగ్రామ్ త్రూ రీల్ చూసి మీ స్టెప్ ని కాపీ కొట్టింది అనడం కరెక్ట్ కాదు కదా మేడం? రైట్, మీరు అడుగుతున్న క్వశ్చన్ ఎక్కడ అంటే, నాకు ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది టచ్ ఉన్నారు, నేను వాళ్ళ నంబర్స్ అంతా కాంటాక్ట్ లో పెట్టుకోను, నాది అక్కడ వాళ్ళకి సెండ్ అవుతుంది కదా మేడం. నంబర్స్ ఉంటే నా ఇన్స్టా పేజ్ ఇప్పుడు కాంటాక్ట్ ఉండే వాళ్ళకే వెళ్తుంది అంత నా అప్రోచ్. మేబీ చాలా ఇయర్స్ కాలేదు, నేను టచ్ ఉండే కొందికి అలా వెళ్తుంది. మనం D లో ఉండేవాళ్ళకంతా అలా ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు సాయి పల్లవి మేడం గారు ఇప్పుడు D లో ఉండేవాళ్ళు, నితిన్ వాళ్ళ అసిస్టెంట్ ఎవరో నిన్న కాల్ చేశారు మీడియాలో, వాళ్ళంతా టచ్ ఉన్నారనమాట. ఇలా ఒక సర్కిల్లో, ఆ సర్కిల్లో చూసి పెట్టిండొచ్చు కదా నా అభిప్రాయం, నాది సేమ్. అది అనుమానం కదా? అనుమానం లేదు మేడం, యాజ్ ఎ స్టెప్ ఉంది కదా. ఇప్పుడు మనం ఎన్టీఆర్ సార్ది ఇలా పై వెళ్తుంది మేడం, ఇలా పై చేయలేదు. ఇప్పుడు చూడండి ఇలా వెళ్తుంది సార్ది. నార్మల్ హ్యాండ్స్ కి ఈ మూమెంట్ కి సంబంధించిన స్టెప్ చాలా మంది చాలా రకాలుగా యూజ్ చేశారు, దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ లో కొంచెం చేంజ్ చేస్తా వచ్చారు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళలో ఎన్టీఆర్ గారు చేసిన దాన్ని తర్వాత కొంతమంది ఇప్పుడు నార్మల్ గా మీరు ఇదే చూసుకోండి, ఈ రీలా ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ గా అనేది చెయ్యరు, దాన్ని కొంచెం మార్చి చేసుకుంటూ వస్తూ ఉంటారు. మాస్టర్స్ అయినా లేదంటే ఎవరైనా కూడా కొత్త స్టెప్ అనేది ఎక్కడ నుండో రాదు కదా. సో ఉన్న వాటిని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఏదో ఒకటి చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీది ఆల్మోస్ట్ అంటే ఒక 10,000 వ్యూవర్షిప్ ఉంది ఆ రీల్ కి. ఎక్కడో ఉన్న సాయి పల్లవి గారు మీ రీల్ ని కాపీ కొట్టి ఆవిడ సినిమాలో యూజ్ చేశారు అనడం అంత పెద్ద, అంటే తను ఎంత, ఇప్పుడు సత్య గారు కూడా చెప్పారు ఇండియాలోనే తను గ్రేటెస్ట్ డాన్సర్ అని చెప్పేసి ఇండియన్ మూవీస్ కి, అండ్ చాలా మంది అది ఒప్పుకోవాల్సిందే, తను చాలా పెద్ద డాన్సర్ అండ్ టాలెంటెడ్ డాన్సర్ కదా. సో తన మీద ఇలా మీరు ఒక ఆరోపణ చేయడం ఎంతవరకు కరెక్ట్? మేము ఆ స్టెప్ ఈ స్టెప్ రెండు ఒకటే 2022 లో వచ్చినది. ఎన్టీఆర్ సార్ వేసిండేది పై నుంచి ఇలా వేస్తారు, సేమ్ మేమిద్దరు చూసి పెట్టండి, అది సేమ్ ఇద్దరు మేము ఇక్కడికే స్టాప్ అయ్యాము. సో అది రెండు చేసిన స్టెప్ కి సాయి పల్లవి గారు చేసిన స్టెప్ కి సంబంధమే లేదు అని నేనంట. లేదు, ఎందుకంటారు మేడం? ఒకసారి రెండు కాపీ చేయండి మేడం, ఒకసారి మా ముందు సేమ్ స్టెప్ ఒకసారి చేయరా? చేస్తాను మేడం. చూడండి,
ఇది సాయి పల్లవి గారు మేడం ఇలా చేస్తున్నారు ఇలా అన్నారు, సేమ్ యాజ్ ఎ స్టెప్ నాదే, ఒకసారి చూడండి. ఆ వెంకటేర్ మీరు అన్నట్లు రైట్, వెంకటేర్ సారు ఇలా చేస్తుండలేదు, ఇలా తీసి ఇలా తీసి అలాగే ముక్కాల ముకాబలా కూడా సేమ్ నుంచి వస్తుంది. మేము ఇది వరకు ఉంది కదా, ఈ హ్యాంగిల్స్ ఉంది కదా, ఇక్కడ మేడం చేస్తున్నది ఇక్కడికే లాస్ట్. చాలా స్లోగా చేస్తున్నారు కదా రీల్ లో కూడా. అది ఎవరు మేడం? మీరు స్లో అది మూవీలో అలా ఫాస్ట్ పెడతారు, స్టెప్ వరకు నేను మాట్లాడుతున్నాను మేడం. ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క స్టెప్ తీసుకొస్తున్నారు, కొత్త స్టెప్స్. ఇప్పుడు మన ఎన్టీఆర్ సార్ స్టెప్ అయిందంటే దాంట్లో మూవీస్ కాపీ కొట్టరు కదా మేడం, మీ పాయింట్ కే వస్తాను. ఆంధ్రలో ఉండే స్టెప్ అలాంటి స్టార్, బిగ్ స్టార్ సార్ వెంకటేర్ సార్, అలాంటి బిగ్ స్టార్ కి ఇంకొక మన సాయి పల్లవి మేడం బిగ్ స్టార్. ఆ స్టార్ కి సినిమా నార్మల్ గా ఇండస్ట్రీ గురించి కంప్లీట్ చేస్తారు. మీరు అడిగారు వెంకటేర్ సార్దే ఉంది కదా ఆంధ్ర వాళ్ళ, అది చూడండి, ఇది కంపేర్ చేయండి, అది పై నుంచి వస్తుంది ఇలా ఇలా. దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి ఉంటారేమో అని నేను అనుకోవచ్చు. నేను వాళ్ళు చేయక ముందే నేనే చేశాను కదా సేమ్. మీరు ఆంధ్ర వాళ్ళని కాపీ కొట్టి మీరు చేంజెస్ చేశారేమో అని నా ఆరోపణ. లేదు మేడం, నేను అలా ఏం కాపీ కొట్టలేదు, దానికి దీనికి కాపీ కొట్టలేదని గ్యారంటీ ఏంటి అని నేను అడుగుతున్నా. గ్యారంటీ లేదని ఆ స్టెప్ కి ఈ స్టెప్ కి చాలా డిఫరెంట్. అవునండి, ఇప్పుడు ఆయన ఇలా చేశారు, మీరేమో ఇలా చేశారు, రైట్? అంటే దాన్ని చేంజ్ చేసుకొని మీరు చేశారు. ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఇలానే పట్టుకున్నారా? మేము ఇలా పెట్టాం సాయి పల్లవి మేడం, మేము ఇలా చూడండి, దాన్ని చేంజ్ చేసి ఉంటారు అని నేను అంటున్నాను. చేంజ్ ఎందుకు? అలాగే ఉంటే ఇలాగే ఉండి ఇలా ఇలా అనాలి. ఇప్పుడు నార్మల్ గా మీరన్న క్వశ్చన్ లో చూసుకుంటే ఒక మూవీలో ఉన్న అంటే నార్మల్ గా పాత సినిమాల్లో ఉన్న స్టెప్స్ ని, అంటే ఇప్పుడు నార్మల్ చిరంజీవి గారి సినిమాలు అయి ఉండొచ్చు, సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు అయి ఉండొచ్చు, బాలకృష్ణ గారి సినిమాలు అయి ఉండొచ్చు, సూపర్ హిట్ అయిన సినిమాస్ ని ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఏమంటారు ఎవరైతే కొంత పెద్ద హీరోలు కానీ చిన్న హీరోలు కానీ విత్ పర్మిషన్స్ తోని అక్కడ ఉన్న డాన్స్ ని కానీ సాంగ్స్ ని కానీ తీసుకొచ్చుకొని ఇక్కడ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు, రైట్? విత్ పర్మిషన్స్ తోని మేబీ ఎక్కడి నుండో తను తీసుకొని దాన్ని ఏమంటారు ఇంప్రూవ్ చేసుకొని చేశారేమో. మీదే కాపీ కొట్టారు అనడానికి ఎలాంటి ప్రూఫ్స్ మీ దగ్గర లేదు. ఒక్క రీల్ గురించి మీరు దట్టు ఒక చిన్న, మీరు చేసింది కూడా చాలా స్లోగా చేశారు. నా క్వశ్చన్ కంప్లీట్ గా ఉంది. అలాంటి ఒక చిన్న స్టెప్ ని తీసుకొని అంత పెద్ద హీరోయిన్ మీద అంత పెద్ద మూవీ పైన ఆరోపణ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరు డైరెక్ట్ గా మీకు డౌట్ ఉండుంటే అది వేరు, కానీ డైరెక్ట్ గా మీరు కాపీ కొట్టారు అని డిక్లేర్ చేస్తున్నారు. అంటే యాజ్ ఇట్ నేను 2022 లోనే నేను ఈ స్టెప్ వేసాను అంటున్నారు. యాజ్ ఇట్ కాపీ కొట్టారు, నేను కాపీ కొట్టి నాదే నేను చేస్తే వాదిస్తుండలేదు మేడం. నేను అలా ఉంటే లీగల్ గా వెళ్తుండే. ఇప్పుడు మరి మీ ఆరోపణ ఏంటి? నాది ఇలాంటి వ్యక్తి ఇంత పెద్ద స్టారు నా సాంగ్ లో నేను ముందుగానే చేశాను, హ్యాజ్ ఇట్ ఉంది, అది నాదే అంటున్నాను అంతే. నేను అంటే సాంగ్ మీద సాంగ్ అంటే స్టెప్ ఒక స్టెప్ ఉంది కదా, ఇప్పుడు ఆ స్టెప్ ని మీకు డెడికేట్ చేయమంటున్నారా? లేదు మేడం, మీరు ఏం కోరుకుంటారు? అదే గుర్తించి ఏం చెయ్యాలి అంటే మాలాంటి వాళ్ళది కూడా ఇంత పెద్ద స్టార్. ఇప్పుడు తండేల్ మూవీలో ఒక యాజ్ ఎట్ రియల్ స్టోరీనే అలా తీసుకొని అది అలా వెళ్ళింది. సో అది ఉన్న దానికి నాది కూడా ఇలా ఉంది కదా, నాకు కూడా ఇలా ఒక గుర్తింపు రాని నేను చేశాను నేను చెప్తున్నాను మేడం. దాన్ని యూజ్ చేసుకొని ఇప్పటివరకు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.